ఓటీపీ షేర్ చేయగానే ₹1,00,000 అయితే బ్యాంక్‌లో నుండి డెబిట్ అవుతూ ఉంటాయి. సో, ఎలా హైదరాబాద్‌లో మహేష్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆ మహేష్ అనే వ్యక్తికి ఒకరోజు బ్యాంక్ నుండి ఫోన్ వస్తుంది. సార్, మేము బ్యాంక్ నుండి మాట్లాడుతున్నాము. మీ క్రెడిట్ కార్డ్ బ్లాక్ అవుతుంది. సో, వెరిఫై చేయాలి అని చెప్తారు. ఇతను నమ్మేసి వాళ్ళకి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారు. డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే, సో సరే సార్, అన్నీ కూడా అయిపోయాయి కదా. సో ఇప్పుడు వెరిఫికేషన్ చేయాలి. వెరిఫికేషన్ కోసం మీ డీటెయిల్స్ వెరిఫికేషన్ కోసం ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పండి అని చెప్తారు ఫ్రాడ్ వాళ్ళు ఇతనికి చెప్తూ ఉంటారు. అయితే తను నిజంగానే బ్లాక్ అవుతే ఎలా, మళ్ళీ తర్వాత బ్యాంకుల చుట్టూ తిరగాలి కదా అనేసి తన ఒక భయం అనేది ఉంటుంది తనకి. సరే అని ఓటీపీ చెప్తూ ఉంటారు. ఓటీపీ చెప్పగానే ₹1,00,000 అప్పటికప్పుడే డెబిట్ అవుతూ ఉంటాయి. తర్వాత ఏంటిదంటే తనకి అయితే చాలా భయం వేస్తూ ఉంటుంది. లైక్ ఎలా, ఏం చేయాలి, నేను ఇలా డెబిట్ అయిపోయాయి కదా అని. సో ఇక్కడ ఏంటిదంటే ఇలాంటి కాల్స్, మెసేజెస్ అన్నీ వస్తూనే ఉంటాయి. మనం డైలీగా కూడా చూస్తూనే ఉంటాం కదా. అసలు ఇలాంటి ఎవ్వరు కూడా బ్యాంక్ నుండి అసలు డైరెక్ట్ అయితే అసలుకైతే మనకైతే ఫోన్ చెయ్యరు. లైక్ స్కామ్స్ అండ్ ఇలాంటి కాల్స్ అనేది చాలా ఇవాటి కాలంలో అయితే మొత్తం డిజిటల్గా మారుతున్నాయి కొద్దీ. సో అన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ డిజిటల్గా ఉండడం ద్వారా ఏంటిదంటే ఈ ఫ్రాడ్స్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి అసలు బ్యాంక్ వాళ్ళు ఫోన్ చెయ్యరు. ఒకవేళ ఏదన్నా మన లైక్ పిన్ పాస్వర్డ్ జనరేట్ చేసుకోవడానికన్నా, లేదంటే ఏటీఎం కార్డుకైనా, సో ఇలాంటి ఏదైనా కూడా ఉంటే సో మనం అక్కడికి బ్యాంక్ వెళ్ళి మాత్రమే చేయాలి. సో ఎప్పుడు కూడా ఎవరు కూడా ఓటీపీ అయితే చెప్పండి అని బ్యాంకులో నుండి రాదు. ఇది ఫస్ట్ థింగ్. సో ఇక్కడ ఏంటిదంటే ఓటీపీ అంటే వన్ టైం పాస్వర్డ్. సో అది ఎలా వర్క్ చేస్తుందంటే అకౌంట్కి ఒక కీ లాగా వర్క్ చేస్తుంది. అది అలాంటిదికి మనం వాళ్ళకి ఓటీపీ చెప్పేసరికి సో వాళ్ళు మన బ్యాంక్ని, మన అకౌంట్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవచ్చు. లైక్ బ్యాంక్ అకౌంట్లో కానివ్వండి, సోషల్ మీడియా, సో అకౌంట్స్, సో ఏదైనా అకౌంట్కి సంబంధించి ఆ కీ అయితే వాళ్ళకైతే ఇచ్చేసినట్టు మనమే ఓటీపీ ద్వారా చెప్తూ ఉంటాము. అలాంటివి అయితే చెప్పకూడదు. అండ్ ఇక్కడ ఏంటిదంటే అసలు ఎలా స్కామ్స్ జరుగుతాయి అంటే, ఈ స్కామ్స్ వాళ్ళు ఫస్ట్ నార్మల్గా ఫోన్ చేస్తూ ఉంటారు. లైక్ ఎలా లోన్ ఆఫర్స్ ఉన్నాయి, సో ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి తీసుకోండి అనేసి కాల్స్ అయితే వస్తూ ఉంటాయి. తర్వాత ఈ స్కామ్ ఎలా జరుగుతుంది అంటే, సో ఈరోజు లాస్ట్ డే ఉంది, ఈరోజు అప్లై చేసుకోండి, లేదంటే తర్వాత అయితే ఫైన్ ఉంటుంది, ఈరోజు లాస్ట్ డేట్. సో లాస్ట్ డేట్ అనేసి ఇలా చెప్తూ ఉంటారు. అండ్ ఇక్కడ బెనిఫిట్స్ గురించి, లోన్స్, సో ఇలాంటి ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, ఈరోజే లాస్ట్ డే, అలాంటి మనకి ఆలోచించడానికి కూడా టైం ఇవ్వరు. తొందరగా అయితే మన చేతనే చేస్తుంటారు. బాగా హరియప్ చేయడానికి చూస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మనం ప్యానిక్ కాకోకుండా, సో అసలు ఏంటిదో మనం డీటెయిల్డ్గా తెలుసుకున్న తర్వాతనే మనమైతే వాళ్ళకి అయితే కన్విన్స్ అయి ఉండాలి. లేదంటే మనము ఫస్ట్ బేసిక్గా ఎంక్వైరీ అయినా చేస్తూ ఉండాలి. అండ్ ఇక్కడ కామన్ మిస్టేక్స్ ఏం చేస్తుంటూ ఉంటారంటే అందరు కూడా లోన్స్ ఆఫర్స్లో ఉన్నాయి, సో మీరు ఫస్ట్ ఈఎంఐ ఫ్రీ, అండ్ ఇంకా 0 డౌన్ పేమెంట్తో ఉంది. సో ఇలాంటి ఆఫర్స్ చెప్పినప్పుడు ఏంటిదంటే, సో చాలామందికి ఆతృత ఉంటుంది, లైక్ తీసుకుందాము అన్నట్టు. సో స్కామ్స్ ఎలా జరుగుతుందంటే మెయిన్గా ఇలాగే జరుగుతూ ఉంటాయి. సో అండ్ ఇంకా ఐపీఎల్ బెట్టింగ్, సో ఇలాంటి బెట్టింగ్ యాప్స్, సో ఇవన్నీ కూడా లైక్ అన్నీ కూడా ఆన్లైన్ స్కామ్స్. మెయిన్గా ఇక్కడ ఎవరు మోసపోతారు అంటే, సో మనము చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, సో అందుకని వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఊర్లో వాళ్ళైతే అసలు వాళ్ళకి ఇదంతా తెలియదు, వీళ్ళు నమ్మరు కదా. ఈజీ మనీ కోసం వీళ్ళు ఏం చేస్తారు, ఎవరు ఏం చెప్పినా కూడా తొందరగా
అసలు ఏమి ఆలోచించకుండానే పెట్టేస్తూ ఉంటారు. సో దీనికి సొల్యూషన్ ఏంటిది అంటే, సో ఓటీపీ షేర్ చేయాలంటే ఫస్ట్ మనం అకౌంట్ మనము హోల్డ్ చేస్తున్నాం కాబట్టి, సో మనము ఏదైనా చేస్తే సో మనకు తెలిసినట్టు ఉంటేనే అది ఓటీపీ అనేది షేర్ చేయాలి. అదర్వైజ్ మనమైతే ఓటీపీ అయితే షేర్ చేయొద్దు. అండ్ ఇక్కడ ఇంకేంటి మిస్టేక్స్ అంటే లోన్స్, ఆఫర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో దీన్ని ఒకసారి లాగిన్ అయ్యే ముందు సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకుండా అయితే మనము తొందరగా అయితే ఆలోచించకుండా అయితే వర్కౌట్ చేయొద్దు. అండ్ ఇక్కడ ఇంకా ఇలాంటి చాలా ఫ్రాడ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటివి జరగకోకుండా ఉండాలి అంటే సో మనం ఎప్పుడు కూడా బేసిక్ అవేర్నెస్ తోటి ఉండాలి. మళ్ళీ వీడియోలో నెక్స్ట్ కలుద్దాం. బాయ్.